హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది ఆడవాళ్ళకైతే. ఎందుకంటే మన మన ఫ్రెండ్స్ని కానీ లేదా మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ మన రిలేటివ్స్లో చూస్తాము, వాళ్ళు మనకన్నా కొంచెం మంచి పొజిషన్లో ఉండడము, లేకపోతే కొంచెం మంచి హౌస్, కార్లు, వాళ్ళ శాలరీలు తక్కువైనా మంచిగా ఈఎంఐలో కార్లు కానీ హౌసులు కానీ కట్టేసుకోవడమో లేదా గోల్డ్ అవి తీసేసుకోవడమో ఇలా ఉంటుంది. వాళ్ళని చూసి మనం ఏంటంటే మన హస్బెండ్ మీద ప్రెజర్ అయితే పెట్టకూడదండి. ఎందుకంటే మన హస్బెండ్ మన గురించి, మన పిల్లల గురించే కదా బయట వెళ్ళి కష్టపడుతున్నారు. అలాగే నిన్ను వెళ్ళి బయట ఏం జాబ్ చేయమని చెప్పని చాలామంది హస్బెండ్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే చాలా మంచిదండి, దండం పెట్టుకోవచ్చు. ఈ జనరేషన్లో ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళైతే నేనైతే చాలా అదృష్టవంతురాలని. మా వారైతే ఎప్పుడు నువ్వు వెళ్ళి జాబ్ చేయన్న వారు మాత్రం కాదు. ఇంట్లో ఉండి తనని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. సో నాకు అలాగే ఇంట్లో ఉండి పిల్లల్ని మా వారికి నచ్చిన ఫుడ్ చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకనేసి అనుకుంటారా? అట్లనే కాదు. ఇప్పుడు నేను కూడా ముందు అలాగే అనిపించింది. మా ఫ్రెండ్స్ని కానీ మా సరౌండింగ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ చాలామంది మంచిగా హౌసులు, అలాగే బైకులు కానీ కార్లు, గోల్డ్ మంచిగా తీసుకునే వాళ్ళు. సిల్వర్ ఐటమ్స్ అన్నీ బాగుండేది. జెలస్ అని కాదు, మనకు అలా ఉంటే బాగుంటుంది కదా అని మనల్ని హస్బెండ్ ఇలా చేయడం లేదు కదా. వాళ్ళకు చాలామంది 30,000 40,000 శాలరీస్ వాళ్ళు కూడా మంచిగా వైఫ్కి సంబంధించి కానీ చిల్డ్రన్కి సంబంధించి గోల్డ్ కానీ ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ తెచ్చుకునే వాళ్ళు అనమాట. బట్ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళకి జాబ్ పోయింది, కానీ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారంటే అన్నీ ఈఎంఐసే, కారు కానీ బైక్ కానీ, అదేవిధంగా బ్యాంక్లో గోల్డ్ పెట్టేసి మళ్ళీ గోల్డ్ తీసుకోవడం. ఒక్కసారిగా వాళ్ళకి తల మీద వచ్చి భారం పడినట్టు అయిపోయిందనమాట. అలాంటి సిచ్యువేషన్లో మన హస్బెండ్ మనల్ని పెట్టరు. దానికి చాలా సంతోషించాలన్నమాట. మన ఫ్యామిలీ గురించి, మన గురించి, పిల్లల గురించి ఆలోచించే హస్బెండ్స్ దొరకడం చాలా కష్టం అండి. అలాంటి వాళ్ళని ఎక్కువ ప్రెజర్ చేయకూడదు, బాధ పెట్టకూడదు అనేది నా ఉద్దేశము. ఎప్పుడు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పు చేయకుండా ఏది తీసుకోలేమండి. కానీ అది కూడా మన చేతిలో నుంచి ఒక 50% పెట్టుకోవాలి, తర్వాత లోన్కి అయితే వెళ్ళాలనేది నా సజెషను. అప్పటి వరకు మనకి మంచిగా రెంట్ హౌస్లో ఉండటమే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సిటీస్లో వచ్చి బతుకుతున్నాము. ఓన్ హౌస్ అంటే ఇప్పుడు మెయిన్లో ఏదైనా తీసుకొని కట్టాలంటే కూడా చాలా కష్టము. 1 crore అవుతుంది. లేదా అపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా 50 lakhs అవుతుంది. అది హస్బెండ్కి కన్వీనియంట్, పిల్లలకి కన్వీనియంట్గా ఉండదు. దాన్ని బట్టి మనం రెంట్ హౌసెస్లో ఉండి మంచిగా సేవింగ్ అనేది ఇంట్లో ఉండి కూడా మనం చేసుకోవచ్చండి. హస్బెండ్స్ మనకి ఇచ్చే మంత్లీ ఇంటి మెయింటెనెన్స్కి ఇచ్చే అమౌంట్లోనే ఎంతో కొంత 500,000 కూడా సేవ్ చేయొచ్చు అనమాట. ఆ సేవ్ చేసి మనకి నచ్చింది మనం ఇంటికి కావాల్సింది తీసుకోవచ్చు. మనం ప్రతిదీ వాళ్ళని అడగాల్సిన పని ఉండదండి. హౌస్ వైఫ్ బయట నుంచి జాబ్ చేయడం లేదు కదా, మనీ ఏం ఎక్స్ట్రా రావడం లేదు కదా అనుకోకూడదు. కొంతమంది హస్బెండ్స్ మొత్తం ఇంటి మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. వెజిటబుల్స్ తీసుకురావడం కానీ, గ్రాసరీస్. సో మాకు ఒక్క రూపాయి కూడా ఏమి ఇవ్వరు అనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనము ఎవ్రీడే పూజ చేసుకుంటాము. స్పెషల్స్ డే ఉంటాయి, పౌర్ణమి లేదా శుక్రవారం పూట లక్ష్మీదేవికి పూజ చేసుకుంటా ఉంటాం. అలాంటి టైంలో పూజ చేసుకున్నప్పుడు హస్బెండ్ దగ్గర ఒక 50 100 తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి. అలా 4 weeks తీసుకున్నా కూడా ఒక 400 అనేది వస్తుంది, లేదా 200 వస్తుంది. అది ఒక ఇయర్కి అయితే 4,800 అనేది ఇయర్ ఎండింగ్కి మన చేతిలో ఉంటుంది. దాంతోపాటు హస్బెండ్ని కానీ లేదా మనం ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కానీ ఎంతో కొంత సేవ్ చేసుకొని వాళ్ళని అడిగి 10,000లో ఎంతో కొంత అమౌంట్ మనం సిల్వర్ ఐటము, గోల్డ్ ఐటము వాళ్ళని హస్బెండ్ చెప్తే కొంచెం 2 grams 3 grams ఎక్స్ట్రా వేసి తీసిస్తారు కదండి. నేనైతే ఇలా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇలా ఎంతమంది చేస్తూ ఉన్నారో లేదా చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, నా ఐడియా ఎలా ఉందనేసి.
చాలామంది హస్బెండ్ని ప్రెజర్ పెట్టడం వల్ల కూడా మనకి ఏమి వచ్చేది ఏమి ఉండదండి. వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు, మనం మంచిగా చూసుకోవట్లేదేమో మన భార్య పిల్లల్ని అనుకుంటారు. అట్లేం కాదు, పిల్లల్ని మంచి స్కూల్లో చదివిపిస్తున్నారు, మనల్ని మంచి హౌస్లో పెడుతున్నారు, ఇంకా ఏంటండి ఇంటికి కావాల్సిన అన్నీ తెచ్చిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ హస్బెండ్ని బాధ పెట్టకూడదు అనేది నా ఫీలింగు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.